యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలను మనం చదువుకుందాం. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియో, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యబూసీయులను వెళ్ళగొట్టుననియో దీని వలన మీరు తెలుసుకొందురు. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఈ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ప్రియులారా, షిత్తీము అనే ప్రాంతం నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరి యొర్దానుకు వచ్చారు. యొర్దాను అనేటువంటి ఆ నది దగ్గర వారు దాన్ని దాటాలి. ఇప్పుడు దాటడానికి యొర్దాను ఏమీ అనుకూలంగా లేదు. దాటడానికి ఇప్పుడు గోదావరిని చూస్తే ఇసుక పర్రలు కనపడుతున్నాయి. మొన్న నేను అటువైపు వెళ్ళినటువంటి సమయంలో చూశాను. కొద్ది నెలల క్రితం చూస్తే ఎలా ఉంది, గోదావరి పొర్లి పారుతూ ఉంది. గట్ల నిండా నీరు. అలాంటి యొక్క స్థితి ఆనాడు యొర్దానుకు ఉంది. యొర్దాను గట్లన్నిటి మీద నీరు పొర్లి పారే టైంలో ఒకవేళ దాటాలని ఎవరైనా సాహసం చేస్తే ఏమవుతారో తెలుసా? ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు, చచ్చిపోతారు. కానీ అలాంటి సమయంలో ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో. దీన్ని మీరు దాటబోతున్నారు. ఎలాగో దాటబోతున్నారు అని అంటే ఇక్కడ దేవుడు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది మన శక్తికి మించింది, ఇది మన జ్ఞానానికి మించింది, మన బలముతో చేయలేనిది కేవలం దేవుడే చేయబోతూ ఉన్నాడు. ఇది మనం ఆలోచన చేసుకోవాల్సిందే. కొన్నిసార్లు ప్రియులారా, స్వస్థత డాక్టర్ల ద్వారా దొరకదు, కానీ దేవుని వలన దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. కొన్ని సమస్యలు లాయర్ల ద్వారా, కోర్టుల ద్వారా పరిష్కారం అవ్వం, కానీ దేవుడు దాన్ని పరిష్కారం చేయగలడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున కొంతమంది జీవితాల్లో ఒక నిరాశకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ నిరాశకు కారణం ఏంటంటే, మేము ఎలా ప్రయత్నం చేయాలో, ఎంత ఖర్చు పెట్టాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ రీతిగా ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసేసాము, కానీ చివరికి మా ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. ఇంకా మాకున్నది ఏంటంటే, వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటారంటే చావే గత్ అనుకుంటారు. ఏంటది? చావే గత్ అనుకుంటారు. కానీ చావు కాదు ప్రియులారా, దేవుడే పరిష్కారం దేనికైనా. దేవునికి స్తోత్రం. దేవుడే పరిష్కారం దేనికైనా. దేవుడే మనకు ఆధారం. ప్రియులారా, మనలను పుట్టించినటువంటి వాడు మనల్ని ఎప్పుడు కూడా ముఖము చాటేయుడు ఆయన. దేవునికి స్తోత్రం. మనము ఆయన వారము, మనము ఆయన చేత నిర్మించబడ్డాం. కీర్తన 139 చదువుకుంటే ఎలాంటి తలంపులు మనకు వస్తాయో, మనం నోట్లో ఎలాంటి మాటలు తర్వాత మనం పలకబోతున్నాం అనేటువంటి విషయం దేవునికి ముందే తెలుసట. దేవునికి ముందే తెలుసు. మనకైతే మాట్లాడిన తర్వాత అమ్మా ఇలా ఆలోచనలు ఎలాగున్నాయా అని అప్పుడు అర్థమవుతుంది మనకి. కానీ దేవునికి మాట నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నదన్న. దీని గురించి చెప్పడానికి బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి వచనాలు, సందర్భాలు ఉన్నాయి. అందులో ఒక సందర్భం ఏంటి అని అంటే, ప్రియులారా మీరు చెప్పండి, అందులో ఒక సందర్భం మాట నాలుకకు రాకముందే ఆ ఆలోచనను ముందే ప్రభు ఎరిగి మాట్లాడేశాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా జరిగింది అలాగా? ఎవరైనా చేయగలరా? యేసే చేశాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, యేసు ప్రభు వారు చేశారు. ఎక్కడ అంటే, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నటువంటి తర్వాత ఇప్పుడు వెళ్తలేదు కదా, ఇప్పుడు వెళ్ళిపోమన్నా నన్ను. ఇప్పుడు ప్రియులారా ఆలోచన చేయండి. ఒక మాట ఏంటంటే, ప్రభువు ఆలోచనకు ముందే ఆయన ఎరిగినటువంటి వాడు. చెప్పక్కర్లేదు, ఆయనకి ముందే తెలుసు మన అక్కరేదో, మన సమస్య ఏదో. ఇలా చెప్పుకుందామని వచ్చేటప్పటికల్లా ఆయన మాట్లాడినటువంటి సందర్భం బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భం ఏంటంటే, పేతురు గారు ఏమండి ఆనాడు ఆయన బజారులో గుండానో దారిలో గుండా వచ్చేస్తూ ఉంటే కొంతమంది ఆయన ఎదుర్కొన్నారు. ఏమయ్యా, మీ బోధకుడు పన్ను చెల్లించడా అన్నాడు. 1/2 షెకెలు అనేటువంటి పన్ను చెల్లించాలి, బోధకులకు పన్ను అన్నమాట. వాళ్ళు చెల్లించాలి. మరి చెల్లించడా అంటే చెల్లించడం లేదు, చెల్లిస్తాడు అన్నాడు. సరే చెల్లిస్తాడు అన్నాడు, కానీ ఎలా చెల్లించాలి? ఈ మాట ముందు ప్రభువుకి వెళ్ళి చెప్పేయాలి అని ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ప్రభువు ఆ సంగతి మాట్లాడక ముందే ఆయన ఏమంటున్నాడు అంటే, సీమోనా నీకు అసలు ఏమి తోచుచున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. నీకేమి తోచుచున్నది? మనం పన్ను చెల్లించాలా? మనం దేవుని పిల్లలమా, లేకపోతే మనం అన్యులమా, లేకపోతే మనం స్వతంత్రులమా? అంటే స్వతంత్రులమే. మరి మనం పన్ను చెల్లించొద్దా అంటే చెల్లిద్దాం. మరి ఎలాగా అని అంటే, నీవు పోయి సముద్రానికి వెళ్ళి గాలం వెయ్యి. గాలం వేయగానే చేప ఎక్కడన్నా దొరుకుతుంది అసలు ఎవరికన్నా? గాలం వేయగానే చేప దొరకాలంటే చాలా
అది దేవుడు దయ మాత్రమే తప్ప ఇంకొకటి రకంగా మాత్రం అవ్వదు. చేపలు పట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, తెలుస్తుంది ఎలా ఉంటుందో. కొన్నిసార్లు దొరకవు, ఏమండి, అలాగే వేసుకుంటూ 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 వెళ్తారు. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతుంటే మా పక్కనే కాలువ, మాకు స్కూల్ ఇది, కాలువ అది, ఏమండి. ఏదైనా ఇంటర్వ్యూలు కొట్టేటప్పుడు కల్లా గబగబా బయటికి వెళ్ళిపోతాం కదా పిల్లలు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చేపలు పట్టేటువంటి వాళ్ళు కొంతమంది గాలాలు అట్టుకుని వచ్చేవారు అనమాట. ఆ గాలాలు అట్టుకుని వచ్చినటువంటి సమయంలో ఆ గాలం వేస్తే, రే ఏం పడద్దురా, జల్ల పడద్దా, బొచ్చు పడద్దా, లేకపోతే రొయ్యి పడద్దా, ఏం పడుతుంది ఎందుకే అంటే ఇలాగ అంటూ ఉండేవాడు. అన్న తర్వాత టక్మని ఇలా తీసేవాడు. తీసి ఆ తర్వాత దాన్ని తీసుకుని బుట్టలో వేసుకుంటూ ఉంటే అలా చూసి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు కారణం ఏంటంటే ఒక్కొక్కసారి చేప పడేది కాదు, మాకు బెలగొట్టేసేవారు. బెలగొట్టేస్తే ఏం చేయాలి, మాకు అలా కాదు, ఇప్పుడు అయితే పిల్లల్ని కొట్టకూడదు ఇప్పుడు రూలు, కానీ అప్పుడు అలా కాదు, తోలు తీసేయండి మా వాడిని, ఏం పర్లేదు నువ్వు పెద్దోళ్ళు. అలా వచ్చింది మాకు చదువు. ఇప్పుడు చూడండి 10వ తరగతి చదివినా కూడా ఒక అక్షరం ఏమండి కరెక్ట్గా చదవకపోతే తెలుగు అర్థం మారిపోద్ది. అలా చదువుతున్నారు, ఎందుకంటే మనకు అలా నేర్పించారు, మాకు అలా నేర్పించారు. ఇప్పుడు చదువులు ఎలాగున్నాయంటే మా వాడిని కొట్టారంటే కుదరదు, మా వాడు వస్తాడంతే అలా కూర్చుంటాడు, ఆడుకున్నా ఏం మాట్లాడకూడదు, వాడు ఏమన్నా ఏం మాట్లాడకూడదు. ఇంకా మీరు ఏమన్నా ఒకవేళ ఆడు ఎడితే చాక్లెట్ కొన్నాడికి ఇవ్వాలి మీరే, అర్థమైందా, ఆయన ఏం అనకూడదు, ఆడికి ఇంక చదువు ఏమవుతుంది. అందుకనే ఈ దినాల్లో కొంతమందిని ఏమంటున్నారంటే, ఒరే మీరు కరోనా బ్యాచ్ అంటున్నారు. కరోనా బ్యాచ్ అంటే ఏంటి, వాళ్ళు చదువు లేదు, పరీక్షలు లేవు, పాస్ అయిపోయారు అంతే. ఎలా పాస్ అయిపోయారు, పాస్ చేసేసారు, తప్పదు ఇంక మరి ఏంటి, ఈ ఎడ్యుకేషనల్ ఇయర్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పి. సరే 2వ సంవత్సరం కూడా అదే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని ఒకరికి సైన్స్ తెలియదు, ఒకరికి మ్యాథ్స్ తెలియదు, ఒకరికి ఏది కూడా తెలియదు అన్నమాట. ఎందుకు కారణం అంటే చదివింది ఏముందల్లో, చదివింది ఏమీ లేదు. కొంతమంది ఆన్లైన్ క్లాసులు అని పెట్టారు, అయ్యేంతవరకు వాళ్ళు విన్నారో. ఆన్లైన్ క్లాస్ అంటే మనుషులు కనపడరు, ఏమంటే మాట వినపడుతుంది. వింటున్నారా, ఎవడో అంటాడు ఏంటన్నా, వింటున్నాం సార్ అంటాడు. నిజంగా ఆడు వింటున్నాడో లేదేం తెలుస్తుంది. ఆడు ఈ ఫోన్ ఇక్కడ పెట్టేసి ఆ పక్కన ఇంకొక దాంతో ఆడుకోవచ్చు, ఎందుకంటే ఒక నియంత్రణ లేదు కదా, అలాంటి పరిస్థితి. కనుక ప్రియులారా, గాలము వేసిన వెంటనే చేప దొరకడం కష్టం. కానీ ప్రభువు చెప్పేది ఏంటంటే, నువ్వు పోయి గాలం వేయి, గాలం వేసిన తర్వాత ఆ గాలానికి ఒక చేప తగులుతుంది. ఆ చేపను తీసి దాన్ని నోరు తెరిచిన తర్వాత దాని నోట్లో ఒక షెక్కలు ఉంటుంది. ఆ షెక్కలు తీసుకెళ్ళి నువ్వేం చేస్తావంటే, నీ కోసము నా కోసం, నువ్వు బోధకుడివే, నా దగ్గర ఉండి బోధ చేస్తున్నావు కాబట్టి, నేను బోధకుడినే కాబట్టి మనం పన్ను కట్టేద్దాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సీమోను చెప్పుదాం అనుకుంటున్నాడు వచ్చి, కానీ ప్రభు ముందే ఆ సంగతి మాట్లాడక ముందే ఎత్తి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కనుక మన దేవుడు అక్కర ఎరిగినటువంటి దేవుడు, మన దేవుడు మన ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. నీ చింత ఏదైతే ఉందో నువ్వు చెప్పక్కర్లేదు, ఆయనకు ముందే తెలుసు. నీ బాధ ఏదైతే ఉందో అది ఆయనకు ముందే తెలుసు. కొన్నిసార్లు చాలా బాధపడిపోతూ ఉంటాం, ఆ బాధ నుంచి విముక్తి దొరకదు కొన్నిసార్లు. దానికి కారణం కూడా చెప్తాను. కొన్నిసార్లు దేవుని కృపే మనకు మందు. దేవునికి స్తోత్రం. దేవుని కృపే. ఒకవేళ ఆ మందులు వేసుకోకపోవడం అనే దాని గురించి నేను నొక్కి చెప్పట్లేదు సుమా, మందు నేను వేసుకుంటాను. ఇందాక మాట్లాడడం కోసం ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చింది. ఆ ట్యాబ్లెట్లా ఉంది అది, కఫాల్ అని చెప్పి, అది గొంతు సవరించబడి దాన్ని ఉపయోగించుకోవడానికి అంతే, అదేం ట్యాబ్లెట్ కాదు. అయితే విక్స్ లాంటిది అటువంటిది అనమాట. ఈ విక్స్ వల్ల మళ్ళీ ఇంకో రకమైన ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. సరే, మొత్తానికి ఏదేమైనా మందు వేసుకోవద్దని కాదు, కొన్నిసార్లు మందునే ఆశ్రయించి ఉండడం మంచిది కాదు. దేవుని కృపనే మనం ప్రియులారా వేడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. సరే, ఒక మాట ఆలోచన చేస్తే, దేవుని కృపతో దేవుడు ఆదరించుతాడు, బలపరుస్తాడు, ఆయన లేవనెత్తుతాడు. ఇలాంటి బలహీనతలో కూడా ప్రభువే నాకు సహాయం చేస్తున్నాడు అని మనం చెప్పగలిగేలాగా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. కొన్నిటికి ఎక్కువ ప్రియులారా నలిగిపోకుండా దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు నలిగితేనే మనము ప్రియులారా దేవునికి ఇష్టలం అవుతాం. ఏమండి, నలుగుబాటు లేదనుకోండి, మనకు ఒక భారం రాదు. ఏమండి, చెప్పడానికి చాలా సంగతులు మనసుకు వస్తున్నాయి కానీ నేను చెప్పను. సరే, ఇక్కడున్న విషయం చూడండి. ఇప్పుడు యోర్దాను ప్రవాహము వల్లే పొర్లిపారుతున్నప్పుడు దేవుడు దాన్ని దాటించటానికి ఆయన సరిపోయిన వాడు కనుక ఆయన అంటున్నాడు ఏంటంటే, దాన్ని దాటక మునుపు అక్కడ వాళ్ళు నిలిచారు. 3 రోజులు అయ్యింది. తర్వాత నాయకులు పాలెంలో తిరుగుతూ ఉన్నారు. ప్రియులారా, జనులకు వాళ్ళు ఇలాగ ఆజ్ఞాపించారట. ఏమని అనంటే, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులు మోసుకొని పోవడం చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి మీరు వెళ్ళాలి. మీరేం చేయాలంటే, యాజకులు మందసాన్ని ఎత్తుకుని మోసుకొని పోతున్నప్పుడు మీరేం చేయాలంటే దాని వెంబడి మీరు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆ యాజకులు ఏం చేయాలంటే వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి. ఈరోజు రేపు దేవుడు అద్భుత కార్యం చేయబోతా ఉన్నాడు. దేవుడు అద్భుతం చేయాలంటే మనవంతుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటేనే ఆ అద్భుతం దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు మాట చెప్తున్నాను.
అద్భుతం చేయాలి దేవుడు అని అనుకుంటాం, కానీ మన వంతుగా మనం ప్రార్థన చేయాలని కానీ మన తప్పిదాలు దేవుని ఎదురు సరి చేసుకోవాలని కానీ అనుకోం మనం. ఎందుకంటే దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మనం మాత్రం నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటామంటే అవ్వదు. ప్రియులారా, ఆలోచన చేసుకోండి. ఏదైనా ఒకవేళ దేవునికి విరోధంగా మన హృదయాలు ఉన్నాయంటే, మన ఆలోచనలు ఉన్నాయంటే, మన సమయాన్ని మన ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నామంటే, మన సమయాన్ని మన నోటిని మన ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నామంటే, ఈ నోటితో మనం దేవునికి చేసే ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళే అవకాశం లేదు. ఇది ఆటంకంగా అడ్డుగా మిగిలిపోద్ది. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఏండోయ్ ఇలాంటి వాడు మారడండి అనేస్తారు. నువ్వే కదా నీ నోటితో ఏమన్నావు, మారడు, అంతే, ఆమేన్, మారడు. నా దేవుడు గొప్పవాడండి, ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబిస్తాడు, ఆయన మారుస్తాడు అని మీ నోటితో మీరు ప్రియులారా దాన్ని మీరు కనుక ఒకవేళ చెప్పగలిగితే దేవుడు దాన్ని నెరవేర్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం. నీవే కావాలని లాక్ చేసేసుకుంటున్నావు. మళ్ళీ నువ్వేమవ్వాలి తెలుసా? అన్లాక్ అవ్వాలి. ఫోన్ చూడండి, మనం లాక్ చేసేసాం. లాక్ చేసేసిన తర్వాత ఎవరైనా దాన్ని ఓపెన్ చేయగలుగుతారా? ఓపెన్ చేయలేరు. మనమే దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగలుగుతారు ఎలాగంటే ఆ లాక్ చెప్పినప్పుడు వాళ్ళు ఓపెన్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే మనమే కొన్ని చేసుకోవాలి, దేవుని వైపుగా దేవుడు చెయ్యాలని మనం అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, ఈరోజు మన జీవితాలను పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంది. గర్వముతో ప్రార్థన చేస్తే ఆ గర్వాన్ని తొలగించుకోవాలి. ప్రభువా నేను ఎంతటి వాడును, ప్రభువా నేను ఏ పాటి వాడును, ప్రభువా నా వలన ఏమవుతుంది, దయచేసి నీవు నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుణ్ణి బతిమాలుకోవాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా మనకుంది. మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి, మనకేం తెలుసని, మనం ఏమంత భక్తిపరులు అని, మనం ఏమంత నీతిపరులు అని మనము అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ గమనించండి, యాజకులు తమను తాము ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని యాజకులకు ఆజ్ఞ ఇచ్చాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదివితే అక్కడ రాయబడతారు చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం త్వరగా చదవాలి మీరు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన, మీరు ఎవరంటే రాజులు. రెండవదేంటి? యాజకులు. దేవునికి స్తోత్రం. ఎవరో చీకటిలో ఉన్నవారా, చీకటిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళ? చీకటిలో నుండి ఏమండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. మునుపు ఎలా ఉన్నారంటే మీరు చీకటిలో ఉన్నారో, చీకటిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఏమయ్యాము అని అంటే రాజులు మీరు. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే యాజకులు మీరు. యాజకులు ఏం చేయాలట? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవడం అనేటువంటి విషయంలో ప్రియులారా, ప్రార్థన చేయటం వేరు, పరిశుద్ధపరచుకోవడం. పరిశుద్ధపరచుకున్నట అని అంటే అర్థం ఏంటంటే మన లోపాలను మనము ప్రభు ఎదుట ఒప్పుకోవాలి, మన హృదయాలను దేవుని ఎదుట సమ్మతిపరచుకోవాలి. దయచేసి యోహాను రాసిన మొదటి పత్రిక త్వరగా మీరు స్పీడ్గా ఉండాలి. 3వ అధ్యాయము 21-22 వచనాలు. ఒక పని చేయండి, 19-20 వచనాలు చదవండి. 19-20. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను ఏం చేద్దాము? సమ్మతిపరుచుకుందాం. ముందు మన హృదయాలను దేవునితో సమ్మతిపరుచుకోవాలి. దావీదు బత్షెబతో పాపములో పడినటువంటి సమయంలో దేవుని దృష్టికి అది దుష్కార్యంగా ఎంచబడిందని వాక్యం చెప్తా ఉంది. అదేమి దేవుడు యాక్సెప్ట్ చేసినట్టు కాదు. అది దేవుని దృష్టిలో ఎలాగెంచబడిందట? దుష్కార్యముగా ఎంచబడింది. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము చివరి వచనంలో ఆ మాటను మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు తన దృష్టికి అది దుష్కార్యముగానే ఎంచాడు. అదేదో పొరపాటున జరిగిపోయిందిలే, దావీదు నిజానికి అలాంటి వాడు కాదులే అని దేవుడు ఏమీ సరిపెట్టుకోలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో మనం ఆ మాటను చూడొచ్చు. సరే, అంత ఘోరమైనటువంటి పాపమును బట్టి నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేస్తే దావీదు పశ్చాత్తాపపడ్డాడు. దేవునికి స్తోత్రం. పాపమును బట్టి పశ్చాత్తాపపడి కొన్ని రోజులు ఉపవాసంతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రార్థనకు ప్రతిఫలంగా ఏమవ్వాలి అని అంటే తన బిడ్డ బ్రతకాలి. కానీ తన బిడ్డ చచ్చిపోయాడు. బిడ్డ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. బిడ్డ పాపము ఏమీ లేదు, కానీ ఇక్కడ పాపం ఎక్కడ జరిగింది అని అంటే దావీదు యొక్క జీవితంలో పాపం జరిగింది. బత్షెబ కూడా పాపము చేసినట్టే. అందుకంత
తన భర్త ఉండగా మరొకరితో ఆమె ప్రియులారా సంబంధము కలిగి ఉండడం అనేది పాపముగా దేవుడు చూస్తూ ఉన్నాడు. దావీదు బత్షెబాల యొక్క పాపమే ఆ కుమారుడు చనిపోవడానికి కారణం. కనుక ఈరోజు అక్కడ దేవుడు తన మనవి ఆలకిస్తాడని, తనకు జవాబిస్తాడని ఎదురు చూశాడు, ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఇవ్వలే. అప్పుడు పశ్చాత్తాపపడి దావీదు ఇక గనక ఒకవేళ బిడ్డకు జబ్బుపడి చనిపోతాడని తెలిసినప్పుడే హృదయం బాధపడి వేదనపడి భోజనం ముట్టలేదు, స్నానం చేయలేదు, అలాగే కూర్చుని దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ వార్త తెలిస్తే ఖచ్చితంగా దావీదు ఏమైపోతాడు, చచ్చిపోతాడు అనుకున్నారు. వార్త తెలియనివ్వలేదు. ఎలాగైనా దావీదుకు తెలిసిపోయింది ఆ వార్త. తెలిసిపోయిన వెంటనే చేసిన పని ఏంటంటే స్నానం చేసి తలస్నానం చేసి గోనె పట్ట కట్టుకొని మందిరంలోనికి వెళ్ళి కన్నీళ్లతో దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడు. దేవా, నువ్వు న్యాయవంతుడు, నీ విషయంలో నీవే తప్పు కూడా చేసినట్టుగా నేను అనుకోవట్లేదు, నాదే తప్పు. కాబట్టి నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించునైనా అని ప్రార్థన చేస్తే ప్రియులారా, ఆ తరువాత దేవుడు ఏం చేశాడు అనంటే ఆ కీర్తన భాగాన్ని దావీదు కన్నీళ్లతో రాశాడు. దావీదు దిద్దుబాటు కీర్తన. ఈ కీర్తన ఏంటి చెప్పండి? కొన్ని పాటలు దిద్దుబాటు పాటలు ఉంటాయి. అపరాధిని యేసయ్య అనే పాట ఉన్నారు అనుకోండి, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూర్చుని కన్నీళ్లతో మనం ప్రభు యొక్క పాదాల దగ్గర పాడుకోవాల్సిన పాట దేవునికి స్తోత్రం. దానికి వాయిద్యానికి జోడించి మన ఉజ్జీవంగా ఏదేదో పాడుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోవడం కాదు, ఆలోచన చేస్తూ పాడవలసిన పాట. ఇలాంటి పాటలు కొన్ని ఏమండి. కానీ ఈ కీర్తన ప్రియులారా ధ్యాన కీర్తనగా ఒకవేళ మనం చూసుకున్నట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. ఏం పోయింది అంటే దావీదుకు రక్షణ పోలేదు, రక్షణ ఆనందం పోయింది. పాపము తప్ప క్రైస్తవుని సంతోషాన్ని దొంగిలించేది మరి ఏదీ లేదన్నాడు ఒక దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఒకవేళ మన జీవితంలో అన్నీ బాగుండొచ్చు, అంతా బాగుండొచ్చు, కానీ సంతోషంగా ఉండలేం. దేవునికి విరోధంగా బ్రతికే వాళ్ళ హృదయంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఈ రోజున నేనేం పెద్ద తప్పు చేశానండి అని అంటే, ఈ రోజున ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, కాలేజీల్లో గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులో మెసేజ్లు పంపుకొని ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లలతో అనవసరమైన వ్యర్థమైన అపవిత్రమైన సంభాషణ చేస్తున్నారు. అందరూ అలా ఉన్నారని నేను అంటలే. కొంతమంది ప్రత్యేకంగా ఉండి వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రోజున ప్రతిదానికి ఒక గ్రూపు, చర్చికి ఒక గ్రూప్ ఉంది, సచివాలయానికి ఒక గ్రూప్ ఉంది, చూసినట్లయితే ఎవరికాళ్ళకి ఒక గ్రూప్ ఉంది, కాలేజీకి ఒక గ్రూపు, ఇంజనీరింగ్ గ్రూపు, డాక్టర్ల గ్రూపు, ప్రతి ఒక్కరికి గ్రూపులో ఎంతవరకు ఆ గ్రూప్ ఎందుకు ఏర్పాటు చేయబడిందో ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి ఒకరితో ఒకళ్ళు సంభాషణ చేసుకుంటూ, ఒకరితో ఒకళ్ళు మాట్లాడకూడనటువంటి విషయాలు షేర్ చేసుకుంటూ అక్రమమైన ఆలోచనలు, అక్రమమైన విధానాలు ఏం చేస్తున్నాయి అంటే కుటుంబాలు కూలిపోవడానికి కారణమవుతున్నాయి. ఇది పాపం దేవుని దృష్టిలో. అర్థమవుతుందా? నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, అసలు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడాల్సిన విషయాలైనా, నువ్వు చెప్పాల్సిన విషయాలైనా, నువ్వు ఎవరితో చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. బుర్రకాయలు ఎంతమంది జీవితాలు ఈ రోజున రహస్యమైన పాపంలో బ్రతుకుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అలాంటి పరిస్థితిలో ఉండి ప్రభువా నాకు సహాయం చేయమని ఒకవేళ నువ్వు అడుగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని వలన నీకు సహాయం దొరకదు, దేవుని వలన నీకు సమాధానం దొరకదు. నువ్వేం చేయాలంటే, నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. సేవకుడు చెప్పక్కర్లేదు, లేకపోతే భర్త చెప్పక్కర్లేదు, భార్య చెప్పక్కర్లేదు, సహోదరుడు చెప్పక్కర్లేదు. మొదట నీ హృదయమే నీ మీద ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. నీ హృదయం కొట్టుకుంటూ ఉంది, నీ మనస్సాక్షి నీకు ప్రియులారా లోపల అలారం మోగుతూ ఉంది. కానీ పట్టించుకోకుండా గనక ఒకవేళ నువ్వు అలాగే సంభాషణ కొనసాగిస్తే, ఒకవేళ నీవు అలాగే నీ సమయాన్ని పాడు చేసుకుంటే, అలాగే నీ బుర్రకాయను పాడు చేసుకుని నీ భర్తతో సరిగా ఉండకుండా, భార్యతో సరిగా ఉండకుండా, నీ పిల్లలతో సరిగా ఉండకుండా జరిగేది సంసారం అవ్వదు. అది దేవునికి వాక్యానికి విరుద్ధమైన పాపం అవుతుంది. ప్రియులారా, ఈరోజు ఆలోచన చేసుకోకపోతే ఎంతమంది జీవితాలు కూలిపోతున్నాయి. ఆలోచిస్తే పెళ్ళి అనే దానికి ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు. ఈరోజు భార్య భర్త అంటే ఒక పవిత్రమైన బంధం. మనుషుల దృష్టిలో లేకపోవచ్చు, కానీ వాక్యం దృష్టిలో మాత్రం భార్యాభర్తల బంధం చాలా విలువైంది, పవిత్రమైంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కానీ ఇప్పుడు మితిమీరినటువంటి స్పీడ్తో వెళ్ళి గుద్దుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. అదే గనక ఒకవేళ సమానమైనటువంటి స్పీడ్లో వెళ్తే ఆ ప్రమాదం ఎవరికీ జరగదు, ఇతనికి జరగదు కదా. అర్థమవుతుందా? ఈ రోజున చూస్తే ఈ పండగల పేరు చెప్పి, లేకపోతే గత దినాల్లో వచ్చిన హాలిడేస్ పేరు చెప్పి ఎంతమంది హాలిడే ట్రిప్పులకు వెళ్ళి ప్రాణాపాయాలు కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు.
ఇష్టానుసారంగా తాగి తిరుగుతూ బైకులు యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే వీళ్ళే కొంతమంది చేతిలో చనిపోయిన వాళ్ళు, కొంతమంది చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు కారణం ఏంటంటే శృతి మించిపోతూ ఉంది. శృతి మించకుండా సరిహద్దులను పాటించాలి, హద్దులు పాటించాలి. భార్యాభర్తలు ఉన్నంత చనువుగా మరొకరితో ఏ భార్య కానీ ఏ భర్త కానీ ఉండకూడదు. అలాంటి దగ్గర నీకు మంచిది నీ కుటుంబానికి మంచిది. దేవునికి స్తోత్రం. ముందు పెళ్లి చేసుకున్నది ఎందుకొరకు అని అంటే భార్యాభర్తలు ఒకరితో ఒకరు కలిసి జీవించడానికి. ఈ బంధము చచ్చిపోయేంత వరకు. ఇప్పుడు క్రైస్తవ ప్రమాణాల్లోకి వస్తే ఏమని అక్కడ ప్రమాణం చేయిస్తామంటే చావు మనలను ఎడబాపు వరకు. అదేందా 6 నెలల్లో, సంవత్సరమో, లేకపోతే 2 సంవత్సరాలు, లేకపోతే 3 సంవత్సరాలు, లేకపోతే 6 సంవత్సరాలు అని లేదే ఆ ప్రమాణం. దేవుని ఎదుట ప్రమాణం, పరిశుద్ధుల ఎదుట ప్రమాణం, ప్రజల ఎదుట ప్రమాణం. ఎంత దేవుడు ఎదుట ప్రమాణం చేసాం, పరిశుద్ధుల ఎదుట, దేవుని పిల్లల ఎదుట, సేవకుల ఎదుట ప్రమాణం చేసాం. ఏమని ప్రమాణం చేసాం? చావు మనలను ఎడబాపే వరకు. అంటే నేను చచ్చే వరకు నేను నీకు నమ్మకస్తురాలుగా ఉంటాను, నేను నీకు నమ్మకస్తుడుగా ఉంటాను అని. కాబట్టి క్రైస్తవ జీవితం చాలా ప్రియులారా లెక్కతో కూడింది, చాలా క్రమముతో కూడింది. దేవునికి స్తోత్రం. క్రమము తప్పినటువంటి దావీదు కన్నీళ్లు కార్చి రోధించి, దావీదు తన పాపాన్ని గురించి ఎంత ఏడ్చాడు అని అంటే అదొక్కటే గనక దావీదు జీవితంలో జరిగి ఉండకపోతే ఒక్క మచ్చ దావీదు మీద ఉండేదే కాదు. దేవునికి స్తోత్రం. ఒక మచ్చ పడింది అనుకోండి, దాన్ని తీసేసుకోలేము జీవితంలో. దాన్ని తీసేసుకోలేము. ఇక్కడే మనుషులను ప్రియులారా చంపడం కూడా చోటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ జారత్వం జరిగినా, ఎక్కడ వ్యభిచారం జరిగినా అక్కడ హత్య తప్పనిసరిగా జరుగుతుంది. పిల్లలను చంపేయడమో, లేకపోతే భర్తను చంపేయడమో, లేకపోతే భార్యను చంపేయడం, ఇదంతా జరుగుతుంది కదా. వెంబడే జరిగేటువంటి పని ఇది. ఇక్కడ జరిగింది అదే. బత్షెబతో పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక పగడ్బందీగా ప్లాన్ చేసి యుద్ధం మోపుగా జరిగే చోట ఆ యొక్క ఊరియాని, హిత్తీయుడైన నమ్మకమైన సేవకుడైన ఊరియాని అక్కడ నిలబెట్టి అక్కడ కొట్టించేశాడు. యోవాబుతో ఉత్తరం పంపించాడు యోవాబుకు. అతని మరణ శాసనం అతని చేతిలోనే ఉందనే సంగతి అతనికి తెలియలేదు. అంతగా నమ్మాడు. దావీదు రాజుగారు కాబట్టి యోవాబు గారికి ఏదో వర్తమానం పంపించుంటాడు అని అనుకున్నాడు తప్ప అతని మరణమే అందులో ఉన్నది అనే విషయం అతనికి తెలియదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు తెరిచి చూసే ఆలోచనే చెయ్యరు. ఎందుకంటే నమ్మకమైన సేవకుడు అని ఉంది హిత్తీయుడైన ఊరియా. అంత నమ్మకంగా ఉన్న సేవకుడికి నమ్మక ద్రోహం చేశాడు కదా దావీదు. చిన్న విషయం అదేమన్నా? అంత నమ్మినటువంటి వ్యక్తికి ద్రోహం చేశాడే. ఆమె విధవరాలు అయిపోతే ఆ తర్వాత మళ్ళీ ప్రియులారా ఆమె జీవితంలో ఈ మచ్చ ఇతని జీవితంలో ఉండదనుకున్నాడు. చెప్పేవాళ్ళు ఉండరు, చేసేవాళ్ళు ఉండరు అనుకున్నాడు. కానీ దీనంతటినీ చూసుకున్నప్పుడు నేను ఎంతగా ప్లాన్ చేసినా నేను దొరికిపోయానే, దేవా నన్ను క్షమించునైనా, నన్ను కనికరించునైనా అని చెప్పి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఆ 51వ కీర్తన రాశాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి ఏం చెయ్యి, నన్ను దృఢపరచుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు అని అంటున్నాడు. మనమే దేవుని తట్టుకు తిరగకుండా మనమే నామకార్థులుగా ఉండి మరొకరిని దేవుని తట్టుకు తిప్పడం అంటే అది ఎలా సాధ్యపడుతుంది? కనుక దావీదు దేవుని ముందు సరి చేసుకున్నాడు, దావీదు దేవుని ముందు దిద్దుబాటు చేసుకున్నాడు, దావీదు దేవుని ముందు సమ్మతి ప్రియులారా కలిగి ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సమ్మతి కలిగడం కోసం దావీదు ఎలాంటి ప్రార్థన చేశాడో మనం కూడా మన హృదయం మన మీద దోషారోపణ చేసే విషయంలో మనం కూడా ఏం చేయాలంటే సమ్మతి పరచుకోవాలి. మన హృదయాలకు సమ్మతి లేదు, పెదవులు మాత్రం స్తోత్రం స్తోత్రం అంటున్నాయి. ఈ ఆరాధన వ్యర్థమైన ఆరాధన అన్నాడు ప్రభు. ఏమండి, పెదవులు మాత్రం దేవుని ఘనపరుస్తున్నాయి కానీ హృదయం మాత్రము దూరంగా ఉన్నటువంటి పరిస్థితి మన జీవితంలో ఉన్నదా ప్రియులారా? అది చాలా దేవునికి బాధ కలిగించే విషయం. ఏమండి, నీ హృదయంలో నిజంగా ఆయన్ని అంగీకరించి ఆరాధించగలుగుతున్నావా, ఆయన మహిమపరచగలుగుతున్నావా అనేది ఒక ప్రశ్న. ఈరోజు దావీదు జీవితంలో సమ్మతి కలిగే వరకు కన్నీళ్లు కార్చాడు, ప్రార్థించాడు, దేవుని బతిమాలుకున్నాడు. పిల్లలు విరిగిపోయాడు దీనికోసం, నలిగిపోయాడు దీనికోసం. ప్రభు పాదాల దగ్గర జరిగినటువంటి ఆ నష్టాన్ని బట్టి ఎంత కన్నీళ్లు కార్చాడో, ఏడ్చాడో. చివరికి దేవుడు మళ్ళీ దావీదుని లేవనెత్తాడు, మళ్ళీ అభిషేకించాడు, మళ్ళీ బలపరిచాడు. తన బ్రతుకు కాలం అంతా మరలా ఏ రకమైనటువంటి తొట్టుపాటు లేకుండా దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా జీవించటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేసుకోండి ప్రియులారా. మందిరంలో ఒక రకంగా, ఏమండి, బయట ఇంకొక రకంగా, ఇంట్లో ఒక రకంగా, ఆఫీస్లో మరొక రకంగా. నీకు ఏ రకమైన ఆలోచనలున్నా, ఎక్కడ నీ జీవితంలో, నా జీవితంలో, మన బ్రతుకుల్లో
ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏంటో మనము నిజంగా అదేనట. మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం. మాటలు కానీ మన ప్రవర్తన కానీ చాలా జాగ్రత్తగా ఉంటుంది మందిరంలో. కానీ బయటికి వెళ్ళిన తర్వాతనే ఇక్కడికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుందో బయట కూడా నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధపరచుకుంటే దగ్గర నీ తలంపులను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, నీ క్రియలను నీవు చక్కదిద్దుకోవాలి. ప్రియులారా, నీ మాటలను నీవు సరిదిద్దుకోవాలి. మనం తీర్మానం చేసుకున్నాము, కానీ తీర్మానంతో ప్రియులారా అయిపోదండి. ప్రతిరోజు కూడా ప్రభువా నా నోటిని కాసుకోవాలి, నా నోటిని పవిత్రపరచండి, నా నోటిని అగ్నితో కాల్చండి, నా నోట అపవిత్రమైన మాటలు రానియకండి ప్రభువా, దయచేసి నాకు సహాయం చేయండి అని దేవుని బతిమాలుకోవాల్సిన అవసరం ఉంది. ఏమండి, చెడ్డ విషయాల మీదకి మన హృదయం వెళ్ళిపోకుండా చూసుకోవాలి. ఒక సంగతి చూశాను నేను. మా తోటలో మా పక్కన ఉన్న స్థలాల్లో మొక్కలు ఉంటాయి. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు కొంచెంగా చెదపట్టింది, కొంచెమే. ఏమండి, వాటర్ పోసినటువంటి సమయంలో మరి ఎలాగా అది చెద మొదలైందో తెలియదు. ఆ చెద కొంచెమే కదా పర్లేదులే అని అనుకున్నాను. ఆ చెదల్లా పోయి ఏమైందంటే మొత్తం ఇప్పుడు చెట్టు కనిపించకుండా అయిపోయింది. నాకు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది తెలుసా? అది ఎంత పొడుగుందో ఎంత పైకుందో అంతదాకా అలా వెళ్ళిపోయింది అంతే ఆ చెద. చెడు స్నేహాలు ఒక చెద లాంటి, చెద పురుగులు లాంటి. చెడు సంభాషణ ఒక చెద పురుగులు లాంటి. ఏమండి, చివరికి నిన్న ఒక అబ్బాయితో ఏం చేశానంటే, బాబు వాటర్ ఫుల్గా పెట్టి మోటార్ వేస్తాను, దాని అంతా పడగొట్టేయాలి నువ్వు అన్న. ఏమండి, అదంతా తీసేసిన తర్వాత ఇప్పుడు చెట్టు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. చెడును తొలగించడానికి శక్తి కలిగింది ఏంటంటే, మొదట హృదయాన్ని కడగడానికి శక్తి కలిగింది యేసయ్య రక్తం. మన జీవితాన్ని ప్రియులారా పవిత్రపరచగలిగింది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పాపములు మనల్ని చెరుపుతాయి. చెదపురుగులు పట్టినటువంటి తర్వాత దాన్ని వదిలించకపోతే ఆ వస్తువైనా పోతుంది, మొత్తం ఆ చెట్టు అయినా చచ్చిపోద్ది. ఏమండి, దాంట్లో ఉన్నటువంటి ఒక బలమైన మామిడి చెట్టు ఉండేది, ఇప్పుడు లేదులేండి, మందిరం గురించి కొట్టేసి తీసేసాం కదా. ఇప్పుడు అలవాటు పొరపాటులాగా అక్కడ చెట్టు ఉంది కదా అని అటైపు చూస్తున్నాను ఒక్కొక్కసారి నేను. ఎందుకంటే ఇంకొక చెట్టు ఉంది ఇంకొక ప్రక్కనే. కానీ ప్రియులారా, అది మంచిగా కాయలు కాసింది, చక్కగా విరగ కాసేసింది అన్నమాట. విరగ కాసేసింది, కానీ దాని మొదల్లో ఏమైందంటే చెద పురుగులు పట్టేసి చెదపోసేసింది. దాన్ని కొంతకాలం గమనించాం, కానీ దాన్ని ఏమో ఏం పర్లేదండి చెట్టు ఏమవుదండి అన్నారు. కానీ చివరికి ఏమైందంటే ఒక గాలి వేసింది, చిన్న గాలే. ఈ చిన్న గాలి ఏం చేసిందంటే అంత పెద్ద కొమ్మను, కాయలతో ఉన్నటువంటి కొమ్మని ఒకేసారి విరిగి పడిపోయేలా చేసింది. ఎందుకంటే కింద ఏమి లేదు, బలం లేదు. ఎందుకు బలం లేదు? ఈ బలాన్ని ఏం తినేసినాయి? చెద పురుగులు తినేసినాయి. పుట్టలు పోసేస్తుంది చెద. పాపం కూడా అంతే, అపవిత్రత కూడా అంతే. అది పుట్టలు పోసేసి జీవితాన్ని కప్పేస్తుంది. ప్రియులారా, నువ్వు దాంట్లో నుంచి బయటికి రావడానికి నువ్వు మెలకువ కలిగి ప్రభు పాదాలు పట్టుకోవాల్సిందే. ఈ రోజున ఎంతమంది ఇలాంటి చెదలో, పాపపు చెదలో, చెద పుట్టలలో ప్రియులారా కవర్ చేయబడిపోతున్నారు. నిజంగా ఆలోచిస్తే జీవితం చెడిపోతూ ఉంది. ఇంకొకటి తెలుసా మీకు? జీవితం పాడైపోయిన తర్వాత మనము బాధపడతాం, కానీ దాన్ని తిరిగి మళ్ళా నూతన పరచుకోవడానికి మన వల్ల కాదు. ద్వారపూడిలో ఒక అబ్బాయికి విపరీతమైన త్రాగుడు, ఇంకా మాటికి 24 గంటలు అదే పరిస్థితిలో వెళ్ళిపోతే ఇప్పుడు లివర్ అంతా కూడా పాడైపోయింది. తినడానికి లేదు, కొంచెం తినాలంటే కష్టం. మందులు వేస్తున్నారు, డాక్టర్లు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ లివర్ అయితే దాన్ని మాత్రం మళ్ళీ తిరిగి ప్రియులారా మార్పు చేయలేము అని చెప్పడం జరిగింది. దాన్ని బాగు చేయలేమని చెప్పడం జరిగింది. ఇక ఉన్నదేదో ఉన్నదాని వరకే, దానికంటే మించి ఇంకేమీ చేయలేము లివర్ అయితే. కాబట్టి ఎంత దారుణమైన పరిస్థితిని ఈరోజు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు తెలుసా? ఆ రోజు సేవకులు ఎన్నోసార్లు చెప్పారు. ఏమండి, నాకు ఎన్ని చెప్పినా కూడా నేను వినలేనందుకు ఈ రోజున నా జీవితం ఇలాగ అయిపోయిందని కన్నీళ్ళు కారుస్తున్నాడు. కానీ నా దేవుడు కనికర సంపన్నుడు. ఒకవేళ ఆయనకి ఇష్టమైతే మళ్ళీ తిరిగి బాగు చేసి నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా, వాక్యానికే శక్తి ఉంది. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర. ప్రతి యవనస్తుడు, ప్రతి యవనరాలు, ప్రతి భార్య భర్త దేవుని పాదాలు పట్టుకోవాలి. వాక్యంలో రాయబడి ఉంది, రేపు యెహోవా అద్భుత కార్యం చేయను గనుక ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోకుండా రేపు అద్భుతం చేస్తాడని ఎదురు చూడొద్దు. నీకు హక్కు లేదు, అధికారం లేదు, నీకు అవకాశం లేదు. దేవుడు అద్భుతం చేయాలి అని అంటే నిన్ను నీవేం చేయాలంటే దిద్దుబాటు చేసుకోవాలి, శుద్ధిపరచుకోవాలి. ఏమండి, నోటి శుద్ధి, కళ్ళ శుద్ధి, ఏమండి, నేత్రశుద్ధి, శ్రవణ శుద్ధి, హృదయ శుద్ధి, ఆత్మశుద్ధి, ఎన్ని ఉన్నాయో శుద్ధి చేసుకోవడానికి. కొంతమందికి శుద్ధి లేదు, ఏమండి,
ఊరికనే వచ్చి ఏదో అలా కూర్చుని వెళ్ళిపోతే ప్రియులారా దానివల్ల ప్రయోజనం లేదు. కనుక ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనము ఈ పరిశుద్ధ గ్రంథం, నేను అనుకుంటాను ఆ రోజున మందసము అంటే ఒక చెక్క పెట్టె. ఆ పెట్టెలో ఏమున్నది అని అంటే, ఆ పెట్టెకి పైనేమో కెరూబులు ఉన్నాయి రెండు, ఒకదానికొకటి ఎదురెదురుగా ఆ రెక్కలు కలుపుకొని మధ్యలో దేవుని మహిమ కనబడడం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఇశ్రాయేలీలతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపల ఏమున్నది అనంటే ప్రియులారా, రాతి పలకలు ఉన్నాయి, 2 రాతి పలకలు. ఆనాడు 2 రాతి పలకలే ఉన్నాయి, కానీ ఈనాడు మన చేతిలో 66 గ్రంథాల పరిశుద్ధ లేఖనం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ గ్రంథం మొయ్యాలి మనం, అర్థమవుతుందా? ఇంకొక విషయం చెప్తాను. అక్కడ మన్నా కలిగినటువంటి పాత్ర ఉంది. ఆ మన్నా పాత్ర ఏం తెలియజేస్తుందంటే, దేవుడే మీ పోషకుడు, రేపు ఏమవుతుందో, రేపు ఎలాగుంటుందో, ఇప్పటికే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనుకునే కలవరం దగ్గర నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడే నా పోషకుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఏమండి, ఆయన ఇశ్రాయేలీల మీద శ్రద్ధ కలిగి ప్రతి ఉదయమున వేకువనే లేచి ఇశ్రాయేలీలకు దేవుడు మన్నానిచ్చి పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈరోజు ఆలోచన చేయండి, అందులో మన్నా కలిగిన పాత్ర దేవుడు తన గుప్పిలు విప్పి ఇశ్రాయేలుని పోషించాడని జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువా నీవు ఎంత గొప్పవాడో, మా పితరులని ఇశ్రాయేలీలను ఎన్నడూ ఎరుగనటువంటి మన్నాతో పోషించావు. ఈ మన్నా అబ్రహాముకు తెలుసా? ఈ మన్నా ఇస్సాకుకు తెలుసా? ఈ మన్నా యాకోబుకు తెలుసా? ఈ మన్నా యోసేపుకు తెలుసా? ఈ మన్నా రూబేనుకు తెలుసా? షిమియోనుకు తెలుసా? లేవీకి తెలుసా? యోదాకు తెలుసా? ఇస్సాకారుకు తెలుసా? జబూలునికి తెలుసా? నఫ్తాలికి తెలుసా అంటే తెలియదు. వాళ్ళ పిల్లలు చూశారు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేస్తే ప్రియులారా, అద్భుతమైనటువంటి రీతిలో ఆయన పోషించాడు, పోషకుడు ఆయన. మూడవదిగా ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ అహరోను కర్ర ఉంది. అహరోను కర్ర దేవుని అధికారాన్ని సూచిస్తుంది. దేవుడు ఈరోజు కూడా ఆయన అధికారము చొప్పున కొంతమందిని దేవుడు తన యొక్క యాజకులుగా, తన సేవకులుగా దేవుడు ప్రత్యేకపరచుకోవడం జరుగుతూ ఉంది. తన జనాంగంగా దేవుడు ప్రత్యేకపరచుకోవడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఈ మందసం పేరు ఏంటంటే నిబంధన మందసం. ఏ మందసము? యేసు ప్రభు యొక్క రక్తానికి క్రొత్త నిబంధన రక్తము అని పేరుంది. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన చేసాడు యేసయ్య తన రక్తముతో. ఎడ్ల రక్తముతో, మేకల రక్తముతో, కోళ్ల రక్తముతో, ఏమండి, వీటి రక్తముతో చేసినది పాత నిబంధన. ఇప్పుడు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు అను పరిశుద్ధుడైనటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము చేత ఆయన నిబంధన చేశాడు. ఈ నిబంధన ఎలాంటి నిబంధన అంటే, ఈ నిబంధన నిత్య నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు నిబంధన మందసముతో దేవుడు వారి మధ్య తన మహిమను బయలుపరిస్తే, ఈనాడు ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు తన నిబంధనను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం ఆలోచన చేసుకుంటే ప్రతి వారు దేవుని జనం ఎలాగవుతారు అని అంటే, దేవుని పిల్లలు ఎలాగవుతారంటే ఆయన అంగీకరించి, ఆయన యందు ప్రియులారా మనము ఆయన పిల్లలం అవుతాం. తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు ఎందరు విశ్వాసం ఉంచిరో వారికందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. ఇప్పుడు నేను ఎవరిని? దేవుని బిడ్డను. దేవునికి స్తోత్రం. నువ్వెవరవో? దేవుని బిడ్డవు. ఎలాగయ్యావు దేవుని బిడ్డవు? యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా అయ్యావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డనైతే ఆయన నన్ను పట్టించుకోకుండా వదిలేస్తాడా? నేను దేవుని బిడ్డనైతే ఆయన నాకు దూరంగా ఉండేవాడా? కాదు, ఆయన నాకు సమీపంగా ఉండేవాడు. కానీ ఈ రోజున మన జీవితాల్లో ఆలోచన చేసుకుంటే ఇంత శ్రేష్టమైనటువంటి భాగ్యము నాకు ఇచ్చారు. ఇందాక మనం పాడుకున్న పాటలో ఒక చరణం ఉంది కదా, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. హల్లెలూయా. పరిశుద్ధ రక్తము ఎవరి కోసం? నా కొరకేనయ్యా. ఏమండి, అపవాది బైబిల్ తల కిందెట్టుకున్నా కూడా ఆడికేమీ పెద్దగా భయం ఉండదు. అర్థమవుతుందా? ఎందుకంటే వాక్యమై ఉన్న యేసయ్య దగ్గరికి వచ్చాడు. మనం కొన్ని నమ్మకాలు, కొన్ని ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు? కారణం ఏంటంటే వాడు భయపడేది ప్రియులారా ఒకందుకే భయపడతాడు. నువ్వు యేసు ప్రభు యొక్క రక్తంలో నువ్వు భద్రపరచబడితే వాడు భయపడతాడు, అంతే. ఇంకా దేనికి భయపడ్డావు? దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రక్తమే వానిని దహించేది, దునుమాడేది ఆయన రక్తమే. దేవునికి స్తోత్రం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదరించు సైతాను, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే.
రక్తమే. హల్లెలూయా. దునుమాడేస్తుందట ఆయన రక్తం, దహించేది ఆయన రక్తమే. కనుక ఈ రోజున ఆయన రక్తముతో పిల్లరా మనం కడగబడాలి. ఒకసారి ఒక దైవ సేవకుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తుంటే మార్టిన్ లూథర్ గురించి ఈ మాట విన్నాను. తర్వాత మరొక సేవకులు ఎవరో కానీ డిఎల్ మూడీ గురించి కూడా ఈ మాట చెప్పారు. మొత్తానికి ఏది ఏమైనా ఒక సేవకుడు ఆయన ప్రార్థన చేస్తుంటే ఒక టావు తీసుకొచ్చాడట అపవాది. తీసుకొచ్చి, ఇదిగో నా పాపాలు పోయినాయి అనుకుంటున్నావు నువ్వు, ఇదిగో నీ పాపాలు ఎక్కడికి పోలేదు, ఇందులో ఉన్నాయి అన్నాడంట. సరే ఈయన ఇంకా ఉన్నాయా అన్నాడట. మళ్ళీ ఇంకో టావు తెచ్చాడట. అదేందా ఇంకా ఉన్నాయా అన్నాడట. అదేంటి ఇంకా ఉన్నాయా, ఈ చాలదా అన్నాడట. ఇవన్నీ ఉన్నాయి, ఓకే, ఇంకా ఉన్నాయా అని ఎందుకు అడిగానంటే, ఇంకా ఏమన్నా ఒకవేళ ఉంటే పట్టుకురా, అవన్నిటికీ నా యేసు ప్రభు రక్తములో ఎప్పుడో కడిగేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక ఎర్ర సిరాబుడ్డి అక్కడ ఉందట, ఒక కుంచి అక్కడ ఉంది. దాన్ని తీసుకొని ఆ యొక్క టావు మీద ఇలా ఇంటూ మార్కు పెట్టి వెనక ముందు ఇంటూ మార్కు పెట్టి దీస్ ఆర్ క్యాన్సిల్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని రాశాడట. దాని మీద వెళ్ళా సైతానా పొమ్ము అని చెప్పి ఆయన దాన్ని గద్దించాడట. అప్పుడు అది పోయింది. ఆయనకి ఎక్కడ లేని సమాధానం, సంతోషం దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాడిప్పుడు పారిపోయాడు అక్కడి నుంచి. దేని బట్టి పారిపోయాడు? యేసయ్య రక్తాన్ని బట్టి. కనుక ఈ రోజున మనందరి జీవితాల్లో ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ కారకాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను స్తుతించాలి. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనతో ఉండడానికి పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను ఆయన మన కొరకు పంపించారు. ఆయన మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. ఆయన మనతోనే ఉంటారు ఎప్పటికీ కూడా. ప్రభు రాకడలో ఆయన మనల్ని తీసుకుని వెళ్ళి ప్రభువుకు అప్పగించేదాకా మనతోనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. విడువని ఎడబాయిన దేవుడు, బాధలో ఉన్న, వేదనలో ఉన్న ప్రియులారా, సమస్యలో ఉన్న, ఇరుకులో ఉన్న, ఇబ్బందిలో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన విడువని వాడు.